అండ్ ఈ సినిమాలో ఒక మెయిన్ రోల్ అన్నమాట. అండ్ చాలా సర్ప్రైజింగ్ రోల్ చేసిన మన ఊహ మనతో పాటు ఉన్నారు. అసలు నువ్వేనా సినిమాలో ఉంది? కొంతమంది అయితే అడిగారు చూసినాను, ఏ నువ్వేనా ఇది అని. నీకు ఒక బాయ్ గెటప్ ఇచ్చినప్పుడు నీకేమనిపించింది? ఆ లుక్ అంతా నాకు నేనే ప్రౌడ్ ఆఫ్ అనుకుంటున్నాను, నేను ఇంత బాగా చేశానా అని. అది కూడా ఒక అబ్బాయి క్యారెక్టర్ కూడా చేయాలి. అనిల్ గారు ఏమన్నా నీకు సజెషన్స్ ఇవ్వడం కానీ సెట్లో యాక్ట్ చేసేటప్పుడు ఇలా చేయి అలా చేయమన్నా చెప్తుంటారు? వెళ్తూనే చెప్పేస్తారు ఇలా నవ్వాలి ఊహా అని, వెళ్తూనే చెప్పేస్తారు. ఇప్పుడు అనిల్ గారు నీకు మామే, చిరంజీవి గారు మా అమ్మ, వెంకటేష్ గారు మా అమ్మ, నయనతార గారు సిస్టర్. సిస్టరా? ఎందుకని? నేను అలానే పిలుస్తాను. బాలకృష్ణ గారితో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? చాలా ఫనీ. మా అమ్మ చాలా ఫన్నీ, చాలా బాగా మాట్లాడతారు. నీ ఫస్ట్ స్క్రీన్ అపీరెన్స్ గుర్తుందా? ఏ సినిమాతో చేసావో? మహాసముద్రం. సో ఫ్రెండ్స్ అందరిని మిస్ అవ్వడం కానీ స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ ఉంటాయా? ఒక పక్కన స్కూల్, ఒక పక్కన షూటింగ్, ఇంకొక పక్కన డాన్స్ క్లాస్, ఇంకొక పక్కన ట్యూషన్. ఇష్టపడి బాగా వాళ్ళతో ఎక్కువ ఆడుకున్నది? వాళ్ళతో యాక్ట్ చేసి ఆడుకున్నారు చిరంజీవి మామనే. అవునా? టేబుల్స్ వచ్చా నీకు బాగా? 6 హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. సో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అనమాట. దాంట్లో మన చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు చేసిన మూవీ మెగా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ 300 crores కలెక్షన్. అసలు సినిమా ఎక్కడ చూసినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎక్స్ట్రా చైర్స్ వేసుకొని వెళ్ళి మరీ చూస్తున్నారు సినిమాని. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ అంత బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో ఒక మెయిన్ రోల్ అనమాట. అండ్ చాలా సర్ప్రైజింగ్ రోల్ చేసిన మన ఊహ మనతో పాటు ఉన్నారు, అలియాస్ విక్కీ. అండ్ చిరంజీవి గారి దగ్గర చాలా మంచిగా పర్ఫామ్ చేయగలిగింది తను. అండ్ తనతో పాటు ఒక స్మాల్ ఇంటరాక్షన్ తీసుకుందాం. హాయ్ ఊహ. హాయ్, నమస్తే. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు? బాగున్నాను. అసలు నువ్వేనా సినిమాలో ఉంది? అవును, నేనే. అవునా? కాదు, నాకు ఎవరో నిజంగా అబ్బాయి చేశాడేమో అనుకున్నా. లేదు, నువ్వే చేసావా? నీకు అంటే నువ్వు క్యారెక్టర్ చేసిన తర్వాత స్క్రీన్ మీద నువ్వు చూసుకున్నావా సినిమా థియేటర్లో? ఖచ్చితంగా చూసుకో. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది నాకు. ఎవరైనా అడిగారా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అది నువ్వేనా కాదా అని చెప్పి ఏమైనా అడిగారా? వాళ్ళకి తెలుసు నేను యాక్టర్ అండి. సో వాళ్ళు చూశారు. తను అడగలేదు. కొంతమంది అయితే అడిగారు చూసిన వాళ్ళు, ఏ నువ్వేనా ఇది అని. అవును, నేనే అని. ఎలా అనిపించింది నీకు అప్పుడు? చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది, చాలా హ్యాపీగా కూడా అయ్యా. సో ఇప్పుడు అనిల్ రావుపూడి గారు ఆల్రెడీ అంటే నువ్వు ఇంతకుముందు భగవంత్ కేసరి చేసావు, ఇప్పుడు ఈ సినిమాలో చేసావు కదా. ఫస్ట్ నీకు అంటే ఈ లుక్ టెస్ట్ ఇదంతా చేసి నీకు ఒక బాయ్ గెటప్ ఇచ్చినప్పుడు నీకేమనిపించింది? ఆ లుక్ అంతా చూసుకున్న తర్వాత సినిమాలో నాకు నేనే ప్రౌడ్ ఆఫ్ అనుకుంటున్నాను. అంటే నేను ఇంత బాగా చేశానా అని. అది కూడా ఒక అబ్బాయి క్యారెక్టర్ కూడా చేయరు. అండ్ చిరంజీవి గారితో చేసావు కాబట్టి యాక్టింగ్, ఆయన ఏమైనా చెప్పారా నీకు? అంటే యాక్ట్ చేసేటప్పుడు ఏదైనా సీన్స్ చేసేటప్పుడు చిరంజీవి గారితో మాట్లాడావా? ఇంటరాక్షన్ అయిందా నీకు చిరంజీవి గారితో? చాలా బాగా మాట్లాడతారు మా అమ్మ. కొన్నిసార్లు ఒక్కొక్కసారి బిస్కెట్స్, కుక్కీస్ ఇస్తారు. చిరంజీవి గారా? ఏమైనా చెప్పేవాళ్ళ నీకు అంటే యాక్టింగ్ గురించి కానీ? చెప్పేవాళ్ళు, చాలా బాగా చేసావు ఊహ, అలాగే మీరు చూసి వినొచ్చు క్లైమాక్స్లో ఒకటి ఇది ఓన్ కట్టుకొని అక్కడ నన్ను ఇంకా చాలా బాగా చేసావు ఊహ, నువ్వు ఇంకొకటి కూడా చేయి, నేను ఇంకా బిస్కెట్స్ ఇస్తాను. అవునా? చిరంజీవి గారి డైలాగ్ ఏదైనా చెప్తావా? అంటే చిరంజీవి గారిని చూసావు కదా యాక్ట్ చేసేటప్పుడు, ఏదైనా డైలాగ్ చెప్తావా చిరంజీవి గారిది? అంతగా నాకు తెలియదు, బట్ నువ్వు ఖుషి చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా, నాన్న అంటే ఇలా ఉండాలి అని చెప్పిన ఆ డైలాగ్ గుర్తుందా నీకు? అక్కడ నాది ఒకటి చిన్నది ఉంటుంది. చెప్తావా ఇది? అది కెమెరా ముందు చెప్పు. కెమెరా రెడీ, టేక్. మా అమ్మని నాన్నని కొట్టేవారంట. అంతేనా? ఇంకేం లేవా? అంటే ఇంకా ఉన్నాయి కానీ అవి కట్ చేసేసారు, ఎక్కువ లెట్ అవుతాయని. చాలా ఉన్నాయి అక్కడ కూడా డైలాగ్స్, ఖుషితో పాటు చాలా ఉన్నాయి కానీ కొంచెం కట్ చేసేసారు, ఎక్కువ లెంత్ అవుతుంది. ఎలా అనిపించింది నీకు? అంటే ఇద్దరు చిరంజీవి గారు వెంకటేష్ గారు ఒక పెద్ద సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా, ఇంత పెద్ద సినిమాలో యాక్ట్ చేయడం నీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ప్రౌడా నువ్వు? చాలా. సో అనిల్ గారు నీకు అంటే ఆయనే కదా నేను ఇప్పుడు ఈ సినిమాలోకి సెలెక్ట్ చేసింది. ఆయన అనిల్ గారు ఏమన్నా నీకు సజెషన్స్ ఇవ్వడం కానీ సెట్లో యాక్ట్ చేసేటప్పుడు ఇలా చేయి అలా చేయమన్నా చెప్తుంటారు?
చెప్తూ ఉంటారు. Hmm. బట్ అనిల్ మామ సో బిజీ మా వెళ్తూనే చెప్పేస్తారు ఇలా నవ్వాలి ఊహా అని వెళ్తూనే చెప్పేస్తారు. అంత అంటే ఫోకస్ పెడతారు. సో ఇప్పుడు అనిల్ గారు నీకు మామే, చిరంజీవి గారు మా అమ్మ, వెంకటేష్ గారు మా అమ్మ, నయనతార గారు సిస్టర్. సిస్టరా? ఎందుకని? నేను అలానే పిలుస్తా. నయనతార సిస్టర్ అనా? ఆవిడతో మాట్లాడే అంటే సెట్లో ఏమన్నా మాట్లాడుకుంటారా మీరు? అంటే మాట్లాడుకుంటాం. మ్మ్. చాలా మిసాల పిల్ల చూసి ఉండొచ్చు కదా మన ఆడియన్స్. సో దాంట్లో మీరు చాలా బాగా చేశారు, ఇక్కడ ఏదో ఫింగర్ అట్లా ఉంటుంది, సో ఏమైంది మీ ఫింగర్స్కి, మీరు అలాగే చాలా బాగా చేశారు, చాలా ఫోకస్ పెడుతున్నారు అని ప్రౌడ్ ఆఫ్గా చెప్తారు. సో ఇప్పుడు నీకు ఈ సినిమాలో చిరంజీవి గారు, వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి, నయనతార ఇంతమంది ఉన్నారు కదా, నీ ఫేవరెట్ ఎవరు సెట్లో? నా ఫేవరెట్ అనిల్ మామ. ఎందుకని? చాలా బాగా తీస్తారు, అలాగే చాలా ఫోకస్ కూడా పెడతారు. ఇంకొకటి నయనతార సిస్టర్, వెంకీ మామ, చిరంజీవి మామ. అందరి పేర్లు చెప్తున్నావు కదా నువ్వు, ఒక్కలే చెప్పాలి ఫేవరెట్ అంటే ఎవరు? ఇప్పుడు అందరిని కలిపితే ఒక్కటే అవుతుంది కదా, ఒకటి చెప్పింది. సో ఇప్పుడు ఈ సెట్లో ఉన్నప్పుడు వర్క్ చేసేటప్పుడు చిరంజీవి గారు, నయనతార గారు ఇంత పెద్ద కాంబినేషన్ కదా, పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉన్నారు కదా, నువ్వు ఎలా ఉండేదానివి సెట్లో ఉన్నప్పుడు? అంటే సైలెంట్గా ఉండేదానివా, అల్లరి చేస్తుంటావా? లేదు, అంటే అల్లరు సైలెంట్ అలా కాదు, అందరితోని బాగా మాట్లాడేదాన్ని. ఎవరితో ఎక్కువ మాట్లాడేదాన్ని సెట్లో? ఎవరితోనో హర్షవర్ధన్ మామ. అవునా? హర్షవర్ధన్ అంటే మామ తెలుసు. తెలుసు. సో ఇలా బ్రేక్ అలా గ్యాప్ వస్తే మామ దగ్గర గన్స్ పట్టుకొని ఫోటోలు కూడా దిగుతున్నట్టున్నారు కదా. సో వెళ్ళి మాట్లాడేవాళ్ళం. చాలా కామెడీ ఉండేది తనతోనే ఉన్నప్పుడల్లా. సో ఇప్పుడు ఇంత పెద్ద సినిమా చేసావు కదా, పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, బాగా కలెక్షన్స్ వస్తున్నాయి కదా సినిమాకి. నీకు ఇచ్చారా డాడీ వాళ్ళు, మమ్మీ కానీ డాడీ కానీ నీకు మనీ ఇచ్చారా ఈ సినిమాకి రెమ్యునరేషన్? తీసుకున్నారా? అంటే నాకు తెలియదు అవి అన్నీ, మా మమ్మీ డాడీకి తెలుసు, నాకు అంతగా తెలియదు. ఇప్పుడు ఏ క్లాస్ చదువుకుంటున్నావు నువ్వు? నేను సెకండ్ క్లాస్కి ఇంత మాట్లాడేస్తున్నావు అంటే అసలు ఇంకా 10th ఇంటర్ అలా వెళ్ళే కొద్దీ ఇంకా పెద్ద యాక్టర్ అయిపోతావు, పెద్ద యాక్టర్ అయిపోతావేమో. అవునా? ఎవరు నీకు ఇన్స్పిరేషన్ బాగా? సౌందర్య గారిని చూసి నేను అంత నేర్చుకున్నాను. అవునా? ఓకే, సూపర్. ఇంకా అంటే స్కూల్ కాకుండా, యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా పర్ఫామ్ చేస్తుంటావా నువ్వు? అంటే డాన్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేస్తుంటావా? చేస్తూ ఉంటా. డాన్స్ క్లాస్ ఇంకా కూచిపూడియా? ఓకే. సో నువ్వు ఎక్కువ గొడవ చేస్తావా, మీ చెల్లి ఎక్కువ గొడవ చేస్తుందా? అంటే అలానే లేదు, ఇద్దరు ఎక్కువ చేస్తారు. మీ మమ్మీ డాడీని డిస్టర్బ్ చేస్తుంటారు ఎప్పుడు? ఖచ్చితంగానా? అదేంటి? డిస్టర్బ్ చేయాలి కదా మరి. ఎందుకు? సీక్రెట్స్. సో దీనికంటే ముందు నువ్వు అనిల్ మామది ఆల్రెడీ ఒక ఫిల్మ్ చేసావు కదా బాలకృష్ణ గారితో, అది స్కూల్ ఎపిసోడ్ అవన్నీ ఉంటాయి కదా సీన్స్, అదేనా? గుర్తున్నాయా నీకు? గుర్తున్నాయి. ఏమైనా డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయి? దాంట్లో చేసిన సీన్స్ ఏమైనా గుర్తున్నాయా? భగవంత్ కేసరిలోనా గుర్తున్నాయి. దాంట్లో అంటే డైలాగ్ అనే ఏం లేదు కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సీన్ ఉంటుంది, చాలా వైరల్ అయింది. అవును. సరే, సెట్లో ఎలా ఉంటారు బాలకృష్ణ మామ? నీతో ఎలా ఉంటారు? ఆయన నువ్వు మామ అని పిలుస్తుంటావు సెట్లో? ఖచ్చితంగా పిలుస్తా. ఏమంటారు ఆయన? అయ్యో నన్ను ఎందుకు మామ అంటూ, ఓన్గానే పిలువు నీకు ఇష్టం ఉన్నట్టు అని చెప్తా. అవునా? ఆయనతో ఎలా ఉండేది వర్క్ చేసేటప్పుడు కానీ, సీన్లో అవన్నీ చేసేటప్పుడు, యాక్ట్ చేసేటప్పుడు? ఆయన పెద్ద స్టార్ కదా, ఇప్పుడు చిరంజీవి గారు ఎలానో, మామూలుగా బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు అందరూ అలానే కదా. నీకు బాలకృష్ణ గారితో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? చాలా ఫన్నీ. మా అమ్మ చాలా ఫన్నీ, చాలా బాగా మాట్లాడతారు. నీకేమైనా చెప్పారా యాక్టింగ్ గురించి కానీ, స్టడీ గురించి కానీ, అలా ఏమైనా మాట్లాడతారా? అంటే నువ్వు చాలా బాగా చేసావు, చాలా సూపర్, నువ్వు పెద్ద స్టార్ అవుతావు అని చెప్పారు. సో ఇప్పుడు నీకు భగవంత్ కేసరిలో ఒక మంచి రోల్ ఇచ్చారు, దీంట్లో కూడా చిరంజీవి గారి సినిమాలో కూడా మంచి రోల్ ఇచ్చారు కదా. ఇప్పుడు నిన్ను అందరూ బయటకు వెళ్తే అందరూ విక్కీ విక్కీ అని గుర్తుపడుతున్నారా, ఊహా అని పిలుస్తున్నారా? విక్కీ అనే గుర్తుపడుతున్నారు. సో అనిల్ మామకి ఏమైనా చెప్పావా? 2 సినిమాలు, ఒక పెద్ద 2 సినిమాల్లో నీకు ఆపర్చునిటీ ఇచ్చారు కదా, అనిల్ మామకి ఏమైనా స్పెషల్గా ఏమన్నా థ్యాంక్స్ చేయడం కానీ, ఏమన్నా ఆయనకి సినిమా గురించి ఏమైనా చెప్పావా నువ్వు? చెప్పాను, థ్యాంక్ యూ చెప్పావు, అంతేనా? ఇంకేం చెప్పావు? ఏంటిదంటే అనిల్ మామ చాలా బిజీ కదా, అవును, టైం దొరకదు అనిల్ మామకి, చిన్న గ్యాప్ అలా వస్తే అనిల్ మామతో మాట్లాడతా. అవునా? అండ్ ఇప్పుడు ఈ సినిమాలో మీకు స్కూల్లో సీన్స్ అన్నీ ఉంటాయి కదా, స్కూల్లో సీన్స్ ఉంటాయి, నీకు మీ అక్కకి ఆ కుక్క పిల్ల సీన్ ఒకటి ఉంటుంది,
బుల్రాజ్కేమో స్నాక్స్ ఇచ్చే సీన్ అవన్నీ ఉంటాయి. అవన్నీ చేసేటప్పుడు నువ్వు ఉన్నావు అక్కడే? అవును. నీకు బాగా ఏ సీన్ ఫేవరెట్ ఈ సినిమాలో? ఈ సీన్ ఒకటి చాక్లెట్ తిని చిరంజీవి మామతో ఉంటుంది కదా, బెలూన్స్ ఆల్కహాల్, ఆ సీన్ ఇంకా ఇష్టం. ఓకే, సూపర్. సో ఇప్పుడు 2 సినిమాలు అయిపోయినాయి, పెద్ద సినిమాలు చేసావు. సో ఇంకా నువ్వు ఎవరితో చేయాలి అనుకుంటున్నావు? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారిని కవర్ చేస్తావు. నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నావు? అంటే అందరితోనే చేయాలనుకుంటున్నాను, అందరితోని అన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. కానీ ఆ సినిమాలో నేను మెయిన్ క్యారెక్టర్ కావాలి. మెయిన్ క్యారెక్టర్ ఉంటేనే చేస్తావు? అలానే కాదు, మెయిన్ క్యారెక్టర్ అయినా పర్వాలేదు, కానీ మెయిన్ క్యారెక్టర్ కావాలి. అండ్ చిరంజీవి గారిది ఆల్రెడీ నువ్వు ఇంతకు ముందు విశ్వంబర సినిమా ఒకటి చేసావు కదా, అది నీకు గుర్తుందా? సీన్ చేసినప్పుడు కానీ ఏమన్నా యాక్ట్ చేసేటప్పుడు కానీ గుర్తుందా ఏమన్నా? గుర్తుంది. సో ఇట్లా ఏలియన్స్ మేము యాక్చువల్లీ. అవునా? ఓకే. బాగుంటుంది ఆ సినిమా? చాలా బాగుంటుంది. వెయిట్ చేస్తున్నావు నువ్వు కూడా ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అని చెప్పి చెప్పావు చిరంజీవి గారికి ఆల్రెడీ నేను మీతో యాక్ట్ చేశాను ఇంతకు ముందు ఒక సినిమాలో అని చెప్పని? అసలు మేము అక్కడ ఫస్ట్ టైం డెహ్రాడూన్లో కలుసుకున్నాం, అవుట్డోర్. సో అక్కడ కలుసుకున్నప్పుడు డైరెక్టర్ మా అమ్మ చెప్పారు, తిను కూడా గుర్తుపట్టారా అంటే, బాబు తన పేరేంటో అడగని ఒకసారి అన్నాడు. ఊహా అని చెప్పా. ఏంటి ఊహానా? అరే ఎక్కడ విన్నట్టుంది. అదో దాన్ని మా అమ్మ చెప్పారు, తిను మన సినిమాలోనే చేసింది విశ్వంబర, ఊహనే తను అని చెప్పి. ఓ తనా? ఊహ నువ్వేనా అన్నారా? నేను మామ తనా అని చెప్పారు. అప్పుడు చిరంజీవి గారు గుర్తుపట్టినప్పుడు ఏం చెప్పారు నీతో? అవునా, రియల్ గా నువ్వేనా ఊహా? ఊహా అబ్బాయి క్యారెక్టర్ చేస్తున్నావా దీంట్లో అని పోగారు. సూపర్ సూపర్. నీ ఫస్ట్ స్క్రీన్ అపీరెన్స్ గుర్తుందా? ఏ సినిమాతో చేసావు? మహాసముద్రం. అవునా? ఎవరెవరు దాంట్లో హీరోస్? అంతగా పేర్లు తెలియదు. శర్వానంద్ గారు తెలీదా? సిద్ధార్థ్ గారు. ఇప్పుడు చూసావు సినిమా? అంటే అప్పుడు చేసినప్పుడు తెలియకపోయినా ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా టీవీలో వేసినప్పుడు అలా చూసావు సినిమాని? చూసా, కొన్ని సార్లు చూస్తా. ఏమనిపించింది చూసినప్పుడు? ఇంకొంచెం బాగా యాక్ట్ చేసిండే బాగుంది అనిపించిందా? అలానే కాదు, నేను అప్పుడు ఇంత క్యూట్ ఉంటా కదా, ఇంకా బాగా చేస్తే ఇంకా ఇంత ఫేమ్ వచ్చేది అనుకున్నాను. మొత్తం ఎన్ని సినిమాలు చేసావు ఇప్పటి వరకు నువ్వు? గుర్తున్నాయా? గుర్తున్నాయి. ఇప్పుడు ఏంటిదంటే నేను 15 మూవీస్ చేశాను. అప్పుడే 15 మూవీస్. ఇప్పుడు 20 మూవీస్ చేశాను, అవి రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. సో 20 మూవీస్ చేస్తావు అప్పుడే? సో ఇంకా స్కూల్కి వెళ్ళక్కర్లా? అంటే లేదు, నాకు హోమ్ ట్యూషన్ ఉంది అన్న. అవునా? ఓకే. సో నీకు బాగా అంటే ఇప్పటి వరకు చేసిన హీరోస్లో, యాక్టర్స్లో బాగా ఫేవరెట్ ఎవరు? అంటే ఇంకా ఎక్కువ ఇష్టపడి బాగా వాళ్ళతో ఎక్కువ ఆడుకున్నది? వాళ్ళతో యాక్ట్ చేసి ఆడుకున్నది చిరంజీవి మామనే. అవునా? సో ఇప్పుడు సినిమాల గురించి వస్తే నీకు మామూలుగా ఫస్ట్ ఎవరైనా తీసుకునేటప్పుడు నీకు ఒక ఆడిషన్ చేస్తారు కదా, టెస్ట్ చేస్తారు ఎలా యాక్ట్ చేస్తున్నావు ఏంటి అని చెప్పని. సో నువ్వు అలా ఫస్ట్ యాక్ట్ చేసిన సీన్ గుర్తుందా? ఏమైనా డైలాగ్ కానీ అలా టెస్ట్ షూట్ చేస్తారు కదా, అలా ఏమైనా గుర్తుందా? వాళ్ళ డైలాగ్స్ ఇచ్చినది కాదు, నా ఓన్గా నేను చెప్పినది ఒకటి ఉంటుంది. గుర్తుందా? గుర్తుంది. అప్పుడు చిన్నగా ఉన్నది ఒకటి బాన్మతి డైలాగ్ ఉంటుంది. చెప్తావా? చెప్తాను. రెడీ, టేక్. బాన్మతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ తిల్లా. ఇంకా ఏంటి ఇప్పుడు సెకండ్ క్లాస్ కదా, సో స్టడీస్ అన్నీ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు నువ్వు సెట్ షూటింగ్కి వెళ్ళాలి, సినిమాలు డేట్స్ ఉంటాయి, నీకు బిజీగా ఉంటావు. సో ఫ్రెండ్స్ అందరిని మిస్ అవ్వడం కానీ స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ ఉంటాయా? ఉంటాయి. ఒక పక్కన స్కూల్, ఒక పక్కన షూటింగ్, ఒక పక్కన ఆఫీస్, అలాగే ఒక పక్కన ఏమంటారు చదువు, ఇంకొక పక్కన డాన్స్ క్లాస్, ఇంకొక పక్కన ట్యూషన్. మరి ఇవన్నీ చేయాలంటే తప్పదు కదా, చేయాల్సిందే. మళ్ళీ హీరోయిన్ కావాలంటే కూడా ఇవన్నీ పడాలి ఖచ్చితంగా. ఓకే. సో అనిల్ మామ నెక్స్ట్ సినిమాలో కూడా నీకు ఆపర్చునిటీ ఇస్తారని చెప్పారా ఏమన్నా? అంటే మాట్లాడావా నెక్స్ట్ సినిమాలో కూడా నన్నే పెట్టుకుంటారని ఏమన్నా అడిగావా? లేదు, కానీ చాలా బాగా ముందు టైం ఉంటేనే కదా మాట్లాడేది. సో టైం ఉన్నప్పుడల్లా మాట్లాడేదానిని. అప్పుడు ఇంకా షూటింగ్ అవుతుంది, షూటింగ్ అయిపోయిన తర్వాత బాయ్ చెప్పి వెళ్ళా. అలాగే థ్యాంక్ యూ కూడా చెప్పాను అదే రోజు. ఎవరినైనా నువ్వు ఇమిటేట్ చేస్తావా హీరోస్ని? ఎవరినైనా అంటే వాళ్ళు చేసినట్టే నువ్వు చేయడం అలా ఏమైనా చేస్తావా? అంటే కొన్నిసార్లు జరుగుతాయి అలాంటివి. ఎవరినైనా చేస్తావా, ఇమిటేట్ చేస్తావా? ఇప్పుడు 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 ఇక్కడ
మిమ్మల్ని నన్ను వద్దులే, వేరే వాళ్ళని ఏదైనా హీరోని వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు అలా యాక్ట్ చేసి చూపిస్తావా నాకు? నేనా? ఎవరిని చేస్తావు? చిరంజీవి గారినా? ఖచ్చితంగా. పర్లేదు చేయంగా, చేయి అక్కడ బాగుంది. ఉంటుంది కదా మీసాల పిల్లలు ఇలా అని ఫ్లవర్స్ ఇస్తారు, అవును అవును. అది చూసి. స్టార్ట్. అంతేనా సీన్? నేను తప్పు చేస్తున్నా. సో ఇప్పుడు మామూలుగా జనరలీ సినిమాలు చేసేటప్పుడు ట్రెండింగ్లో ఉన్న డైలాగ్స్, ఇప్పుడు ఇందాక భానుమతి డైలాగ్ చెప్పావు కదా, సో అలా టీవీ చూసేటప్పుడు కానీ ఏదైనా డైలాగ్స్ నువ్వు రిహార్సల్ చేయడం అలా ఏమైనా చెప్తుంటావా? వేరే హీరోయిన్ డైలాగ్స్ కానీ ఏదైనా టీవీలో వచ్చే ఫేమస్ డైలాగ్స్ అవేమైనా చెప్తుంటావా? చెప్తుంటాను. హిందీయే. హిందీయే? అది హిందీ. చెప్పు పర్లేదు. రుకో జరా సబర్ సబరే కదా. అదొకటేనా, ఇంకేమైనా ఉన్నాయా? అదొకటే. సో ఇప్పుడు ఏంటి సెకండ్ క్లాస్కి వచ్చావు, సో స్కూల్లో ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరితో ఎలా ఉంటుంది, వాళ్ళతో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే ఒక యాక్టర్గా వెళ్తావా లేదా నార్మల్ ఊహాగా వెళ్తావా? ఎలా ఉంటుంది ఫ్రెండ్స్తో బాండింగ్ ఎలా ఉంటుంది నీకు? అంటే నేను యాక్టర్గా వెళ్తా, ఊహలాగానే వెళ్తా, రెండు కలిసి వెళ్తా. మీ ఇంటి దగ్గర ఏరియాలో ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరూ నీకు రెస్పాన్స్ కాల్ చేసి చెప్పారా ఎలా ఉంది సినిమా, నువ్వు ఎలా చేసావని ఏమైనా చెప్పారా? మా ఫ్రెండ్స్ అలాగే మా చుట్టాలు కాల్ చేసి చాలా బాగా చేశారు, మీ పాప చాలా బాగా చేసింది, పెద్ద స్టార్ అవుతుంది. పెద్ద స్టార్ అవుతుందని చెప్పావా? ఓకే. సో నువ్వు పెద్ద స్టార్ అయిన తర్వాత అప్పుడు ఎవరితో యాక్ట్ చేయాలని అనుకుంటున్నావు? అందరితోనే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హీరోస్తో చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంట్లో మీ మమ్మీ డాడీ ఉన్నప్పుడు మీ ఇద్దరు సిస్టర్స్ ఉంటారు కదా, నువ్వు మీ చెల్లి, ఎప్పుడైనా ఫైటింగ్ చేసుకుంటారా? అంటే మా మమ్మీ నాన్న వెళ్ళినప్పుడే, లేనప్పుడు కాదు. ఉన్నప్పుడే ఫైట్ చేసుకుంటారు, లేనప్పుడు యాక్టింగ్ యాక్ట్ చేసి చెక్ చేసుకుంటావా ఎలా చేస్తున్నాను ఏంటి అని చెప్పని? తనకు టీచింగ్ నేర్పించాలి. అంటే ఇప్పుడు తనకి ఏమంటారు అంటే చదివిపిస్తా కొంచెం. నువ్వు చదివిపిస్తావు మీ చెల్లిని? అవునా? నీకు బాగా వచ్చా చదువు? కొంచెం, కానీ తనకి కొంచెం మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ కొంచెం చదివిపా. నాకు కూడా మ్యాథ్స్ రాదు, నేర్పిస్తావా? సో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈ సినిమాలన్నీ అయిపోయినాయి కదా, ఇంకా 20 సినిమాల వరకు చేశాను అన్నావు కదా, 15 రిలీజ్ అయినాయి, ఇంకా కొన్ని రిలీజెస్కి ఉన్నాయి కదా, సో ఏమేమి సినిమాలు ఉన్నాయి నెక్స్ట్ రిలీజ్కి నువ్వు చేసినవి? ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఉంది, ఇంకొకటి త్రి విష్ణు మామది ఉంది, అలాగే ఇంకొకటి కూడా సంతకం చేశాను. సంతకం చేసావా? మా డాడీ సంతకం చేశాడు. ఇంకొకటి విశ్వంబర. ఇంకో కొన్ని వాటికి అయితే పేర్లు పెట్టలేదు, ఇంకా పేర్లు పెట్టలేదు, బట్ యాక్ట్ చేసావు. పెడుతున్నారు, పేర్లు పెట్టలే, ఇంకా పెడుతున్నారు. థ్యాంక్ యూ ఊహా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు ఇలానే మంచి మంచి సినిమాలన్నీ చేయాలని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.